హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జామకాయ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్లో జామకాయలు కడుక్కొని ఇలా కట్ చేసుకుని ఒక స్పూన్ సహాయంతో ఆ మధ్యలో అంత గుజ్జు తీసేసి ఇలాగా చేసుకోవాలండి. ఇలా తీసుకున్నాం మనం, ఇలా గుజ్జు సపరేట్గా తీసుకున్న గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం పంచదార వేసి, అలాగే మన ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇలా యాలక్కాయలు కూడా వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకొని మిక్సీ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక వడపోత సహాయంతో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల జామకాయలో ఉన్న గింజలన్నీ మనకి వడపోతలో ఉండిపోతాయి. మనకి పేస్ట్ లాంటి మిశ్రమం అయితే వెళ్తుందండి. ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోని కొంచెం పాలు తీసుకుని, నేనైతే ఒక 2 గ్లాసెస్ పాలు తీసుకున్నాను. అలా తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ పంచదార వేసి బాగా మరిగించాలండి. ఇలా ఈ లోపు మనం ఈ వెనిలా ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. అది ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ తీసుకుని వాటర్తో మిక్స్ చేసి లిక్విడ్ రూపంలో కలుపుకుంటాను. ఇదిగోండి పాలు కూడా మనకి చిక్కబడి మరుగుతున్నాయి కదా, అలా మరుగుతున్న పాలల్లో ఈ క్లస్టర్ పౌడర్ని అయితే కలిపేశాను. క్లస్టర్ పౌడర్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, లేకపోతే నార్మల్ మిల్క్ టైప్లో ఉంటుందంటే. సో ఇలా క్లస్టర్ పౌడర్ వేసుకున్న తర్వాత అది అది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న జామకాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత అదంతా దగ్గరికంటూ ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్నాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జామకాయ బౌల్స్ ఉన్నాయి కదండి, ఆ బౌల్స్లో మనము ఏం చేస్తామంటే, మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ ఉంది కదా, దానిని పేస్ట్ని ఆ బౌల్స్లో వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా అన్నిట్లోనే వేసేసుకుందామండి. నేనైతే ఒక 3 కాయలు అయితే చేసుకుంటున్నాను. సో తర్వాత తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా ఆ పైన మనం వేస్తున్నాము. తర్వాత అది రసం అనేది కారకుండా ఉండడానికి నేను డూబ్ స్టిక్స్ని అయితే గుచ్చానండి. నేను అలాగే ఒక బౌల్లో కూడా తీసుకుని డ్రై ఫ్రూట్స్ చూసాను. 4 అవర్స్ తర్వాత బయట తీస్తే ఇలా ఉంది చూడండి. నొక్కి చూపిస్తున్నాను, గట్టిగా గట్టింది. సో కట్ చేసి చూసాను చూడండి, ఇలా ఉంది. సో దాన్ని కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. సో మనకి ఏ ఫ్లేవర్ కావాలితే, ఏ ఫ్రూట్స్ కావాలితే ఆ ఫ్రూట్స్తో ఇలా తయారు చేసుకోవచ్చండి. సో జామకాయ ఐస్ క్రీమ్ రెడీ అండి. నేనైతే తిన్నాను, బాగుంది. సో మీకు కావాలితే వచ్చిన ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.